నేను ఇకపై చదవను అని పేచీ పెట్టిన రాంబాబు తల్లిదండ్రులు మాట వినరేమో అనే భయంతో కనబడకుండా పోయాడు. చివరికి ఏమైందో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దామా? రామాపురం అనే గ్రామంలో రాంబాబు అనే పిల్లవాడు ఉండేవాడు. తను ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అతనికి తన పాఠశాల అంటే చాలా ఇష్టం. అలాగే టీచర్లు, క్లాస్మేట్లు కూడా చాలా ఇష్టం. ఇటు చదువులోనూ అటు ఆటపాటల్లోనూ చురుకుగా ఉండేవాడు. అందుకే టీచర్లకు, తోటి పిల్లలకు కూడా రాంబాబు అంటే చాలా ఇష్టం. రాంబాబుకి ఆ ఊరిలోని పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయిలాగా సైంటిస్ట్ అవ్వాలని బాగా కోరిక. 6వ తరగతి చదవడానికి పక్క ఊర్లో గల హై స్కూల్కి వెళ్ళాలి. 5వ తరగతి పూర్తయింది. వేసవి సెలవులు ఇచ్చారు. తిరిగి బడులు తెరిచే సమయం దగ్గర పడుతోంది. ఒకరోజు రాంబాబు వాళ్ళమ్మతో ఇకపై చదవను అన్నాడు. అప్పుడే పొలం నుంచి ఇంటికి వచ్చిన నాన్న ఆ మాటలు విన్నాడు. కనీసం 10వ తరగతి వరకు చదవమన్నాడు. రాంబాబు ససేమిరా స్కూల్కి వెళ్ళనన్నాడు. తండ్రి చదవాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ సాయంత్రం రాంబాబుకి జ్వరం వచ్చింది. చదువు బెంగకు జ్వరం వచ్చింది అంది అమ్మ. డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడాక 4 రోజులకు జ్వరం తగ్గింది. ఈలోపు స్కూల్ తెరిచారు. ఒకరోజు నాన్న హై స్కూల్లో చేర్చడానికి తీసుకువెళతానన్నాడు. రాంబాబు నేనింక చదవను బాబోయ్ అని అరిచాడు. అమ్మ చదువుకుంటే బాగుపడతావు అని బుజ్జగించింది. నాన్న చదవాల్సిందే అని కోప్పడ్డాడు. మధ్యాహ్నం భోజనం టైంకి రాంబాబు కనపడలేదు. అమ్మ చుట్టుపక్కల ఇల్లు వెతికింది. నాన్న ఊరంతా తిరిగి వెతికాడు. రాంబాబు ఎక్కడా కనపడలేదు. పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడా అని చాలా కంగారు పడ్డారు. రాంబాబు ఇంటి నుంచి వెళ్ళిపోయాడా? రాంబాబు ఇక కనపడడా? వెతికి సాయంత్రం ఇంటికి వచ్చారు. పడక గదిలో మంచం కింద కనపడ్డాడు రాంబాబు. ఏదో ఒకటి పిల్లాడు కళ్ళెదుట ఉంటే చాలు అని చదువుకోమని చెప్పడం మానేశారు. ఎప్పుడూ బడికి ఉత్సాహంగా వెళ్ళే పిల్లాడు ఇలా ఎందుకు తయారయ్యాడని తలలు పట్టుకున్నారు. కారణం అంతు పట్టలేదు. స్కూలు తెరిచి 15 రోజులు అవుతున్నాయి. అందరు పిల్లలు హై స్కూల్లో జాయిన్ అవ్వడానికి రికార్డ్ షీట్లు తీసుకున్నారు. రాంబాబు ఒక్కడే రికార్డ్ షీట్ తీసుకోలేదు. వివరం కనుక్కోవడానికి రాంబాబు ఇంటికి మాస్టారు వచ్చారు. జరిగినది అంతా చెప్పారు రాంబాబు వాళ్ళ నాన్నగారు. తెలివైన పిల్లాడివి, నీవు చదువుకోపోతే ఎలా అన్నారు మాస్టారు. నేను ఇకపై చదవలేను మాస్టారు అని కరాఖండిగా చెప్పాడు రాంబాబు. ఇక చేసేది లేక వెళ్ళిపోయారు మాస్టారు. రాంబాబు ఎందుకు అలా తయారయ్యాడు అని బాగా ఆలోచించారు. ఒక ఐడియా వచ్చింది. రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాంబాబుతో మాట్లాడారు. రాంబాబు స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. రాంబాబు వాళ్ళ నాన్న ఇష్టం లేకుండా జాయిన్ చేస్తే రోజు సరిగ్గా స్కూల్కి వెళ్ళి వస్తాడా అని సందేహపడ్డారు. అమ్మ రాంబాబు ఎక్కడికైనా పారిపోతాడేమో అని భయపడింది. మాస్టారు నాది పూచి అని భరోసా ఇచ్చి స్కూల్లో జాయిన్ చేశారు. రాంబాబు జాయిన్ అయిన తర్వాత పెద్దగా పేచీ పెట్టకుండా స్కూల్కి క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. రాంబాబుకి అక్కడ చాలామంది పిల్లలు స్నేహితులు అయ్యారు. ఒక అబ్బాయి తనకు ఎంతో ఇష్టమైన మైసూర్ పాక్ ఇచ్చాడు. రాంబాబు ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు చాలా బాగా సమాధానాలు చెప్పాడు. దానితో రాంబాబుకి భయం పోయి స్కూల్కి ఎంతో ఇష్టంగా ప్రతిరోజు మానకుండా వెళ్ళేవాడు. మాస్టారు ఏ మంత్రం వేశారో అనుకున్నారు అమ్మ నాన్న. కుతూహలంతో మాస్టారు ఇంటికి వెళ్ళి అడిగారు.
మేస్టారు మంత్రం లేదు తంత్రం లేదు అని నవ్వుతూ అన్నారు. నీకు జ్ఞాపకం ఉందో లేదో, రాంబాబు మా బడిలో జాయిన్ అయినప్పుడు కూడా స్కూల్కి రావడానికి చాలా పేచీ పెట్టేవాడు. మీరు తీసుకువస్తూ ఉంటే చేయి విడిపించుకుని వెనక్కి పరుగు పెట్టేవాడు. నలుగురు పిల్లలు లాక్కు వస్తే గాని వచ్చేవాడు కాదు. బడి అలవాటైన తర్వాత భయం పోయి మానకుండా రావడం మొదలెట్టాడు. అది నాకు జ్ఞాపకం వచ్చింది. రాంబాబుకి కొత్త మనుషులన్నా కొత్త ప్రదేశం అన్నా భయంగా ఉంటుంది. ఆ భయం పోతే మామూలుగా అవుతాడు అన్నారు మేస్టర్. నేను 4 రోజులు సెలవు పెట్టి మీతో పాటు హై స్కూల్కి వస్తాను. కొత్త స్కూల్ నచ్చకపోతే మానేద్దు గాని అని భరోసా ఇచ్చాను. అయితే రాంబాబు ఒక్కరోజుకే హై స్కూల్కి అలవాటు పడి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు అని చెప్పారు మేస్టర్. తల్లి తండ్రి మేస్టర్కి ధన్యవాదాలు చెప్పుకున్నారు. రాంబాబు చాటు నుంచి ఇదంతా విని సిగ్గుపడ్డాడు. ఇకపై కొత్త ప్రదేశాలు అన్నా మనుషులన్నా భయపడకూడదు అని అనుకున్నాడు. రాంబాబు 10వ తరగతితో చదువు ఆపేశాడా? పెద్దయ్యాక ఏమయ్యాడు? మనం కూడా జీవితంలో చాలా రకాల భయాలు పెట్టుకుంటాం. కొత్త పని ప్రారంభించడానికి, కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి, కొత్త మనుషులతో మాట్లాడడానికి చాలా భయపడతాం. అయితే నిజానికి పరిస్థితి మనం అనుకున్నంత కష్టంగా ఉండదు. అనవసరంగా భయపడ్డాము అని నవ్వుకుంటాం. అందుకే కొత్త పరిస్థితులకు భయపడకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే విజయం మనదే. ఈ కథలో మన హీరో రాంబాబు భయాన్ని అధిగమించి బాగా చదువుకుని చిన్నప్పటి నుంచి తను కలలుగన్న సైంటిస్ట్ అయ్యాడు.